గారు కనెక్ట్ కాలేదు. రైట్, రాకేష్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇవాళ ఉదయం నుంచి యాక్షన్స్ రియాక్షన్స్, అంటే సంజయ్ పొద్దున్న చేసిన వ్యాఖ్యలు ఆ కాంటెస్ట్లో కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. మళ్ళీ తర్వాత వివరణించుకునే ప్రయత్నం జరిగింది. అయినా గదర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అనే కామెంట్ కూడా చేసి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ప్యానెల్లో ఉన్నటువంటి అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా లక్ష్మణ్ అన్నకు, అద్దంకి దయాకర్ గారికి, పివి శ్రీనివాస్ గారు, మీకు, బిగ్ న్యూస్ ప్రేక్షకులకు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవార్డులు అనేటివి పద్మశ్రీ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, భారతరత్న కావచ్చు, వాళ్ళు వివిధ రంగాల్లో జరిపినటువంటి కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి గుర్తింపే తప్పితే నువ్వు ఏ పార్టీలో పనిచేసావు, లేకపోతే ఏ సిద్ధాంతం పనిచేసావు కాదు, ఎవరి తరఫున పనిచేసావు, తాడిత పీడిత ప్రజల పక్షాన పనిచేసావా పనిచేయలేదా అనేది ప్రధాన ఎజెండాగా ముందుకు సాగడం జరుగుతుంది. కాబట్టి దానికి కులాన్ని, మతాన్ని, భావజాలాన్ని అంటగట్టడం చాలా దురదృష్టకరం అండి. ఇలాంటి రావడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, బీజేపీ నాయకులు సరే తమ సిద్ధాంతం ఏదైతే ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. అట్లంటే ప్రధానమంత్రి గారు మన దుబాయ్కో అరబ్ కంట్రీస్లో కూడా పోయి వచ్చారు. అక్కడ కూడా మేము గుడి ఇనాగ్రేషన్కు వీటికి పోయి వచ్చినాం. మరి ముస్లిం దేశాలలో ఎందుకు గుళ్ళు కడుతున్నారని కూడా ప్రశ్నించవచ్చు. అట్లా కాదు కదా. మనం అనేది ఏంటంటే, భావజాలం ఏంది, దేని గురించి మనం పనిచేస్తున్నాం, ఏ ప్రజల పక్షాన పనిచేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సబ్బన్న వర్ణాలను కలుపుకొని మా కేసీఆర్ గారు ముందుకు పోయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. సాధించిన క్రమంలో అందరూ కలిసి కట్టుకోవచ్చు పనిచేయడం జరిగింది. కాబట్టి ఆ కలపడంలో, వాళ్ళనందరినీ కలిపి నిలబెట్టడంలో, ఒక దగ్గరికి చేర్చడంలో, లేకపోతే ఆ తెలంగాణ బిల్లును ఆమోదం పొందించడంలో ఏ విధంగానైతే కేసీఆర్ గారు ముందుకు పోయారో, అదేవిధంగా అంటే మా చిన్నతనం నుంచి, మేము పుట్టనప్పటి నుంచి, నిజం చెప్పాలంటే నేను పుట్టనప్పటి నుంచి కూడా ఒక సిద్ధాంతపరమైనటువంటి, తనకు నచ్చినటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని నిరంతరం ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై వెలిగినటువంటి గొప్ప వ్యక్తి గద్దర్ అన్న. ఎందుకంటే ఆయన పెద్ద అయినా కానీ అన్న అని పిలుచుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రజల పక్షాన పోరాటం చేసింది కాబట్టి. ఆకలి ఎక్కడుంటే అక్కడ పోరాటం ఉంటుంది, ఆ పోరాటానికి నేను నాయకత్వం వహిస్తా అన్నటువంటి నాయకుడు, అంటే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు గద్దర్ అన్న. ఆయనకు హత్యలకు, ఆత్మహత్యలకు, వాటన్నిటికి, మరి ఈరోజు ఛత్తీస్గఢ్ అంబుజ్మెంట్లో జరుగుతున్నటువంటి మారణ హోమానికి అంతా కూడా బీజేపీ నాయకులే కారణం అని చెప్దామా? లేకపోతే ఈరోజు డిమాండేషన్ జరగంగానే దేశంలో మొత్తం ఉగ్రవాదమే నశిస్తుందంటే కాశ్మీర్లో చనిపోతున్నటువంటి ప్రతి సైనికుని మరణానికి ఈరోజు బీజేపీ పార్టీ కారణం అందామా? డిమాండేషన్ జరగంగానే దేశంలో మొత్తం ఏదో అద్భుతం జరిగిపోతుందని చెప్పేసి జీరో అకౌంట్లో ఓపెన్ చేయమని చెప్పేసి వాళ్ళకు పైసలు వేసినా, పైసలు తీసినా, పైసలు బ్యాంకులో పెట్టుకున్నా ఈరోజు డబ్బులు వసూలు చేస్తున్న దానికి మరి బీజేపీ దోషిని నిలబెడదామా? రైట్ ఆఫ్ ఇచ్చేసి అన్ని కంపెనీల దగ్గర డబ్బులు తీసుకుంటున్నటువంటి ఈరోజు బీజేపీ పార్టీని, మరి ఆ బీజేపీ పార్టీ ఎవరి పక్షాన ఉంటారంటే కార్పొరేట్ శక్తుల పక్షాన ఉంటారు. ప్రజల పక్షాన పోరాటం చేసే వాళ్ళు వీళ్ళకి నచ్చరు అని చెప్పేసి చెప్దామా? నేనేమంటున్నా అంటే, ఒక ప్రశ్న 100 రకాలుగా మన దిక్కు ఎదురు చూస్తున్న విషయం బీజేపీ పార్టీ మర్చిపోతుంది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా సార్, గమ్మత్ ఏంటంటే, ఎప్పుడు క్రైసిస్లో ఉన్నా కానీ అప్పుడు బండి సంజయ్ గారు పాపం కాంగ్రెస్ పార్టీని కాపాడడంలో ముందుంటాడు సార్. ఆయన చూసాం మనం, హైడ్రా రాగానే దానికి మద్దతు ఇచ్చాడు, ఈరోజు మూసీ రాగానే దానికి మద్దతు ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ఎప్పుడు కానీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ క్రైసిస్లో ఉందంటే దానికి వెంటనే వెన్నుదనగా నిలిచే వ్యక్తి కనిపిస్తుంది. ఈరోజు ప్రశ్నించాల్సిందేంది, ఇందిరమ్మ ఇళ్లకు మేము పైసలు ఏం కాదు, నువ్వు చెప్పాల్సిందేంది, రైతు బంధు ఎప్పుడు పడుతుంది, రైతు భరోసాని పెట్టినా కదా ఎప్పుడు ఇస్తారు, లేకపోతే మహాలక్ష్మి స్కీమ్ ఎప్పుడు పడుతుంది. ప్రజా జీవితం నుండి ప్రశ్నించాల్సిన ప్రశ్నలు ప్రశ్నించకుండా తనకి ఇష్టమైనది ఈరోజు ఏది పడితే అది మాట్లాడదామని చెప్పేసి రాజకీయ కాంట్రవర్సీ చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నట్టుగానే కనిపిస్తుంది తప్పితే, ఎక్కడ కూడా ఈయన ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నట్టు, లేకపోతే కరీంనగర్ కొన్ని నిధులు తీసుకొచ్చినామను, సెంట్రల్ నుంచి ఇంతకంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చినాం, 8 మంది ఎంపీలు గెలిచారు కాబట్టి ఎక్కువ డబ్బులు తీసుకొచ్చినామని ఎక్కడ కూడా లేదు. చర్చ ఏంటంటే పక్కదారి పట్టాలి. తను సెంట్రిక్గా చర్చ జరగాలంటే ఈ విధమైనటువంటి చర్చ ప్రజల్లోకి తీసుకుపోవడానికి జరుగుతున్న కుట్రగానే లక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్. మల్లేపల్లి లక్ష్మి గారు, అంటే సరే ఇవాళ కొత్త ఏం కాదు, పద్మశ్రీ అవార్డులో ఇందాక అన్నట్టుగా పద్మ అవార్డులు లేకుంటే ఇతర అవార్డులు ఏమైనా, అది భారతరత్న ఎవరైనా